ముందుగా విజయవాడకి వరదలు వచ్చిన సందర్భంలో అందరి చూపు అమరావతి మీద పడ్డది. ఎందుకంటే అమరావతి కూడా విజయవాడకి చాలా తక్కువ దూరంలోనే ఉంది కాబట్టి ఈ సందర్భంగా అమరావతిలో రాజధాని నిర్మాణం సాధ్యం అవుద్దా లేదా అనే డౌట్లు అయితే చాలా మందిలో వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా అమరావతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. అందులో భాగంగా ఒక మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసేందుకైతే చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు అమరావతికి ప్రధానంగా ఇబ్బంది కొండవీటి వాగు వల్లే అమరావతికి ఇబ్బంది అనమాట. కృష్ణానది వల్ల కాదు, కొండవీటి వాగు వల్లే తీవ్రంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ కొండవీటి వాగుని ఎలా అయినా కట్టడి చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ కొండవీటి వాగుకి రిటైనింగ్ వాల్ కట్టాలనేది ఆయన భావిస్తున్నట్లయితే అర్థమవుతుంది. అంటే రిటైనింగ్ వాల్ని కట్టి అటుపక్క ఇటుపక్క రిటైనింగ్ వాల్ కడితే ఎంత వరద వచ్చినా కానీ ఆ రిటైనింగ్ వాల్లో పడిపోతుంది అనమాట. ఇంకా అమరావతి ఒడ్డెక్కదనమాట. అంటే అమరావతి పైన నిర్మాణాలు ఎంత ఉన్నా కానీ అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ రిటైనింగ్ వాల్ కట్టి ఈ రిటైనింగ్ వాల్ చుట్టూ ఆ పర్యాటక ప్లేస్ని ఏర్పాటు చేసినట్లయితే ఆ భవిష్యత్తులో అమరావతిలో ఎన్ని పెట్టుబడులు వచ్చినా కానీ ఏ ఇబ్బంది ఉండదు, వాళ్ళ పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వరద రాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులకి అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రిటైనింగ్ వాల్ని కొండవీటి వాగుకి రిటైనింగ్ వాల్ కడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కొంచెం డబ్బు అయినా కానీ అమరావతి అయితే సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వైసీపీ చేస్తున్న ఆరోపణలు కానీ ఎవరు చేస్తున్నా కానీ వాళ్ళు చేస్తున్న ఏంటంటే కొండవీటి వాగు వల్ల అమరావతికి ఇబ్బంది అయింది కాబట్టి అదే అమరావతికి రిటైనింగ్ వాల్ కడితే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉందని చేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. దీని మీద కూడా ప్రతిపాదనలు అయితే సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా రాబోయే 2-3 సంవత్సరాల్లో అమరావతి రిటైనింగ్ వాల్ అంటే కొండవీటి వాగుకి రిటైనింగ్ వాల్ కడతారని అయితే తెలుస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.